నమస్కారం అండి. నమస్కారం. ఏంటి లాస్ట్ 2-3 డేస్ గా జరుగుతున్న పరిణామాల పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇక స్పష్టంగా మన సీనియర్ జర్నలిస్టులు వెలిబుచ్చుతున్న అభిప్రాయమే నాది. కాకపోతే ఇక్కడ రెండు రకాలైన వాదనలు, సోషల్ మీడియా వాదన, సీక్రెట్ గా అక్కడెక్కడో అధిష్టానం, మన సాయి గారు చెప్పినట్లు బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మ పదార్థం దగ్గర జరిగినటువంటి ఒక చర్చ. ఇప్పుడు సోషల్ మీడియా చర్చ కేంద్రంగా ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఇదంతా కూడా ఎమోషన్ బేస్డ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాస్త ఆరంభంలో ఉండేటటువంటి పొగలాంటిది, తరువాత మొత్తం డిపెండ్ అయి ఉన్నది ప్రస్తుతం రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారి మీద డిపెండ్ అయి ఉంది. ఆయన ఇప్పుడు తాజాగా ఒక స్పీచ్ మాట్లాడారు. ఆయన మాటలు విన్నాక పోస్టులు పెడతా ఉన్నారు, ఈయనలో ఎంత ఫైర్ ఉందా అని. కనుక ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఎలా మాట్లాడాలో డిసైడ్ చేసే ఒక సిద్ధాంతము, క్రమశిక్షణ బీజేపీ పార్టీకి ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నేను. కర్ణాటకలో సిద్ధారామయ్య టైం అయిపోయింది, ఇప్పుడు డికే శివకుమార్ రావాలి అని చెప్పేసి చర్చలు నడుస్తున్న టైంలో మీడియా ఖర్గేకి క్వశ్చన్ చేస్తే, దీనికి రిగార్డింగ్ దిస్ క్వశ్చన్ చేస్తే, ఇది నేనుగా చెప్పాల్సింది అధిష్టానం అన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి తేడా ఈ ఒక కామెంట్ స్పష్టం చేస్తుంది. మరి ఆయనే కదా, ఆయన జాతీయ అధ్యక్షుడు, ఆయన అలా మాట్లాడటం విచిత్రం. కానీ ఇక్కడ బీజేపీ విషయంలో ఏంటంటే ఎప్పుడూ కూడా ఊహాతీతంగా ఉంటుంది. వాటి మీద కామెంట్స్ చేయడం ఎంత ఈజీయో అర్థం చేసుకోవడం అంత టఫ్. కనుక యాజ్ ఆఫ్ నౌ బీజేపీ అధిష్టానం అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఉంటుంది అని మెజారిటీగా ఇక్కడ ఎక్కువగా, అంటే ఆలోచన పరుల మాట, ఆవేశపరుల మాట ఏంటి అంటే రాజాసింగ్, బండి సంజయ్ ఇటువంటి పవర్ఫుల్ గా మీడియాలో హైలైట్ అయినటువంటి వ్యక్తులు ఉండాలి, వాళ్లే ఏదన్నా చేస్తారు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఎప్పుడన్నా సరే రాజకీయ పోరాటమైనా, సిద్ధాంతపరమైన పోరాటమైనా ఆవేశంతో కాదు, విచక్షణతో అర్థవంతంగా సాగితేనే దానికి లాంగ్ లైఫ్ ఉంటుంది. అది బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంలో కనిపిస్తోంది. ఇది ఎందుకు అర్థం కావడం లేదో జనాలకి నాకు తెలియట్లేదు. యాజ్ ఆఫ్ నో బీజేపీ తీసుకున్న స్టెప్ అంత సామాన్యమైనది కాదు. రామచంద్రరావు గారు అంత సామాన్యమైన వ్యక్తి కాదు. 2 దశాబ్దాలుగా ఆయన ఒకే పార్టీలో, ఒకే సిద్ధాంతంలో ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తూ సాగుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆ పదవి రావడాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది అంటే దానికి కారణం సోషల్ మీడియా బేస్డ్ ఆన్ ద ఎమోషన్స్. ఇక్కడ ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి. దేని మీద అంటే ఈక్వేషన్స్ మీద. ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా చేసిందో అర్థం అవుతుంది. ఒకవేళ మీరు అంటున్నట్లు బండి సంజయ్ గారిని 4 నెలల ముందు మార్చేయడం వల్ల 25 సీట్లు రావాల్సింది 8 సీట్లే వచ్చాయని మీరు మాట్లాడితే అది కూడా అంత అర్థవంతంగా లేదు. ఎందుకంటే ఐడియాలజీ బేస్డ్ గా ఉండేటటువంటి ఓట్ల శాతం బీజేపీకి, ఓట్ల శాతాన్ని చూడండి మీరు. 2014 అనుకుంటా, 2019 మొదలుకొని 2019, 2024 ఇలా చూసుకుంటే ఓట్ల శాతం అటు అసెంబ్లీ ఇటు లోక్సభ రెండిట్లో పెరిగింది కానీ తగ్గలేదు. ఇక్కడ నాయకుడు, క్షమించాలి ఫోన్ రావటం వల్ల, ఇక్కడ ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది ఇంపార్టెంటే. కానీ ఈ పార్టీకి ఆ అధ్యక్షుడు మారిపోవడం వల్ల ఓట్ల శాతంలో మార్పులు చేర్పులు జరిగిపోవు. ఇక్కడ ఐడియాలజీ పరంగా బీజేపీ ఒక లాంగ్ రన్ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అని నా ఒపీనియన్. అంటే నాయకుడు వల్ల చేంజ్ కాదు అంటారు.